హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న ఆడపడుచండి. మా చిన్న ఆడబిడ్డ పెళ్ళికైతే వచ్చాము. ఈరోజైతే హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుందనమాట. అంటే వదిన చేతుల మీదుగా జరిపిస్తారు ఈ ఫంక్షను. ఈ రాష్ట్రంలో, ఈ రాజస్థాన్‌లో ఇదొక రివాజ్ అనమాట. వీళ్ళ ఆచారం అనమాట. సో, హల్దీ అయితే జరుగుతుంది పెళ్ళికి ఒక రోజు ముందుగా అనమాట. ఆల్రెడీ 3 డేస్ నుంచి మెహందీ అట్లా జరుగుతా ఉన్నాయి వన్ బై వన్. సో, ఈరోజైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అంటే నా చేతిలో ఉన్నదొచ్చేసి పెరుగండి. పెరుగు మనమైతే యాక్చువల్‌గా అక్షింతలేస్తాము, నలుగు పెడతాము కాళ్ళకి, చేతులకి కదా! కాకపోతే వీళ్ళేంటంటే పెరుగు తీసుకొని ఆ అమ్మాయికి షోల్డర్స్‌కి, కాళ్ళకి కొంచెం తల మీద అట్లా అప్లై చేస్తారనమాట. సో, ఇంక ఫస్ట్ నుంచి నా దగ్గర నుంచే స్టార్ట్ చేశారు. ఇదొచ్చేసి హల్దీ అండి. హల్దీ పెట్టిన తర్వాత ఇంకైతే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిద్దనమాట. ఇంకా నాతో పెట్టిచ్చేశారు. నాతో పెట్టిచ్చేసిన తర్వాత ఇంక మామూలుగా అయితే ఇంక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ జేస్తారు. వన్ బై వన్ వస్తారండి. వచ్చేసి ఇట్లా అయితే ఇంకా పెడతారనమాట. నలుగు పెడతారు. మనం నలుగు అంటాం గదా! ఈళ్ళొచ్చేసి హల్దీ అంటున్నారు. ఇంకా అదనమాట. సో, ఇదంతా పెట్టిన తర్వాత మళ్ళా ఇంకా నా చేతుల మీదుగానే ఆమెని రెడీ చేయాలి. ఈ కొన్ని కొన్ని సిస్టమ్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చాయండి. మనకి వీళ్ళకైతే చాలా కొంచెం డిఫరెంట్‌గా అనిపించినాయి నాకైతే. ఇదిగోండి ఇంకా అదయిపోయిన తర్వాతయితే డాన్స్ అయితే స్టార్ట్ జేశారు. డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే. ప్రతిరోజు ఇంతేనండి. ఒకరోజు మెహందీ, ఒకరోజు హల్దీ అట్లా చేసిన తర్వాత డీజే పెట్టుకొని వాళ్ళు కొంసేపు అలా డాన్స్ చేసుకొని, తర్వాత వాళ్ళ డాన్సెస్ అయిపోయిన తర్వాత ఇంక నేను పడుకోవడము అట్లా చేస్తారనమాట. రోజుకొక ఫంక్షన్ అనమాట. ఒకరోజు మెహందీ ఉంటది. ఒకరోజు హల్దీ ఉంటది. అట్లా ఇంకొక రోజేమో మళ్ళా వాళ్ళు గోడకి గూడా పెట్టిస్తారు అనమాట. మనమేమో అట్లా ఎయము. వాళ్ళు గోడకి గూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఏపిస్తారనమాట. చెయ్యి ప్రింట్ అదిగోండి చూసారా? ఈ ప్రింట్ ఏపిస్తారు గదా! ఏపిచ్చిన తర్వాత మళ్ళా అబ్బాయిది గూడా